ఆడపిల్లలు గోరింటాకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? గోరింటాకు చెట్టు దీన్ని చూడండి. ప్రతి ఇంటి దగ్గర పెంచుకోవాలని కోరుకుంటున్నాను. గోరింటాకు చెట్టు ఉంటే కొందరు మంచిది కాదంటారు, కానీ గోరింటాకు చెట్టు ఉంటేనే మంచిది. గోరింటాకు చెట్టు వల్ల చాలా లాభాలు ఉంటాయి. అదేంటంటే ఆడపిల్లలు చేతికి పెట్టుకుంటే వేడి తగ్గుతుంది. మగవాళ్ళు నెత్తికి పెట్టుకుంటే వేడి తగ్గుతుంది. ఆడపిల్లల చేతుకున్నంత వరకు ఎంత రెడ్డుగా పండితే అంత మంచి మొగుడొస్తారని అంటారు. అదేవిధంగా గోరింటాకు చెట్టు తెంపుకోవడం ఎలానో చూడండి. గోరింటాకును ఇలా తెంపుకోవాలి. తెంపుకొని దాన్ని మంచిగా శుభ్రం చేసుకోవాలి. అయినా గోరింటాకు చెట్టు ఉండడం ద్వారా చెట్టుకు ఆకులు తెంపడం ద్వారా ఇంకా బాగా పెరుగుతుంది తప్ప చెట్టు ఎప్పుడు ఖరాబు కాదు. అందుకని ఎప్పుడు తెంపుతూ ఉండాలి. తెంపిన ఆకుల ద్వారా ఎంతోమందికి ఉపయోగపడుతుంది. రెడ్డుగా అయిన వాళ్ళు ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇంటికి వచ్చిన తర్వాత ఆకును ఇలా కింద పోసి శుభ్రం చేసుకోవాలి. దాంట్లో చెత్త చెదారం ఏమి లేకుండా నీట్గా తుడుచుకోవాలి. ఇలా శుభ్రం చేసుకోవాలి. చూడండి, ఏం చెత్త లేకుండా చేసేసుకొని వాటర్తో కడగకూడదు. గోరింటాకును వాటర్తో కడిగితే మెత్తగా అవుతుంది. ఇట్లా మిక్సీలో వేసుకోండి. కొంచెం జస్ట్ కాసు తీసుకోండి. కాసు అంటే మనకు షాపులలో దొరుకుతుంది. కాసు అంటే ఇస్తారు. ఆ కాసు తీసుకొని మెత్తగా దంచి అట్లా మిక్సీలో వేసుకోండి. మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకోండి. అలా కాసు కొంచెం వేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి. వాటర్ వేసుకుంటే కాసు మంచిగా నానుతుంది. చూడండి, కొంచెం వాటర్ వేస్తున్నాను చూడండి. వాటర్ వేసిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ ఎలా పడుతూ ఉండాలి. గ్రైండర్ ఉంటే చాలా మంచిది. ఇంకా గ్రైండర్ ఉంటే తొందరగా అవుతుంది మిక్సీ కంటే. గ్రైండర్ ఉన్న వాళ్ళు గ్రైండర్ చేసుకోండి. గ్రైండర్ చేసుకుంటే బాగా ఉంటుంది. లేదంటే న్యాచురల్గా ఇంకా కింద రుబ్బుకుంటే మంచిది. ఇలా మిక్స్ చేసుకుంటూ గడికి చూస్తూ ఉండాలి. మెత్తగా అయ్యేంత వరకు పేస్ట్లా కావాలండి. పేస్ట్లా అయ్యే వరకు చూస్తూ ఉండాలి. అయినా మిక్సీ పట్టుకోవడానికి 10 నిమిషాల టైం పడుతుంది. 10 నిమిషాల టైం ఓపికతో చేసుకుంటే ప్రకృతి ప్రసాదించిన కలర్ మనకు దొరుకుతుంది. ఏదో ప్యాకెట్ తెచ్చుకొని అల్తా పడతా పెట్టుకోవడం కాదండి. మంచి నేచురల్గా ఈ కలర్ పెట్టుకోండి. నెత్తికైనా దేనికైనా చేతులకైనా బాగుంటుంది. చూడండి, మిక్స్ అయిందండి. పేస్ట్లా కావాలి. అట్లా పేస్ట్ అయిన తర్వాత తీసుకొని చూడండి మెత్తగా అయిందో లేదో చూడండి. మెత్తగా అయిందండి. అది కొంచెం ఇప్పుడు మిక్సీలో పట్టినాం కాబట్టి వేడిగా ఉంటుంది. కొంచెం చల్లారిన తర్వాత కొంచెం తలకు పట్టించుకోవాలండి. మిక్సీ అయింది చూడండి. మిక్సీ అయిన తర్వాత ఒక వేరే పాత్రలోకి మార్చుకోవాలి. ఇలా తలకు ఒకరి సహాయంతో మెల్లగా నెమ్మదిగా పెట్టుకోండి. కొన్ని ఎంటికలు విడబాపుతూ ఇలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఒక గంట వరకు ఉండాలి. గంట వరకు ఉంటే కలర్ సరిపోతుంది. ఆ తర్వాత తల వాష్ చేసుకోండి. హ్యాండ్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. నెలకు ఒక్కసారి పెట్టుకుంటే సరిపోతుంది. తలకి ఇలా పెట్టుకోండి. మంచిగా నిండుగా పెట్టుకున్న తర్వాత అంత బాగుంటుంది. ఇలా పెట్టుకొని ఒక గంట వరకు ఉండండి. గంటలో ఆరిపోతుంది. చేతుకుంటే అట్లా రెడ్గా అయితే ఒరిజినల్ అయితే ఇలా చేతులకు పెట్టుకోవాలంటే ఇలా పెట్టుకోండి. గోరింటాకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.